Good morning, everybody. SAFE founder, chairman, Dr. Samuel Reddy Gariki, Director Anji Reddy Gariki, Honorable Director Nirmala Madam Gariki, Guest Speaker ga రానున్న హరికుమార్ గారికి మరియు చాలా విశిష్టమైనటువంటి అతిథిగా స్పందన ఐదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారి ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీ తమ్మారెడ్డి భారద్వాజ్ గారికి స్వాగతం సుస్వాగతం. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అందరము ఇక్కడికి ఎందుకు మీటింగ్కి వచ్చాము అనే పాయింట్ మనం తీసుకుంటే, అది జనవరి 2వ తారీఖు 2020. ఆ రోజు ఒక అమ్మాయి మనసులో విపరీతమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఏమిటి చేయడం, సమస్యను ఎలా పరిష్కరించాలి, ఏం చేయాలి అనేటువంటి ఆలోచనలతో ఒక అమ్మాయి ఉంది. ఆ రోజు ప్రపంచమంతా జనవరి 2వ తారీఖు చక్కగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నప్పుడు ఆ అమ్మాయి ఒక విపరీతమైనటువంటి డెసిషన్ తీసుకుంది. ఆ డెసిషన్ ద్వారా తన లైఫ్ని ఎండ్ చేసుకుంది. కానీ ఆ నిర్ణయం ద్వారా ఆ తల్లిదండ్రులకి వారి మనసులో ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది ఆ రోజున ఊహించలేకపోయింది. వారే ఆ తల్లిదండ్రులే శ్రీ శామ్యూల్ రెడ్డి గారు అండ్ నిర్మల గారు. సరే, ఇది అయిపోయింది. అయిన తర్వాత మనం ఇంట జరిగినటువంటి విషాదము ఇంకా ఏ ఇంట జరగకూడదనే ఒక సదుద్దేశంతో శ్రీ శామ్యూల్ రెడ్డి గారు, మనం ఏమైనా చేయొచ్చా, ఇలాంటి ఆలోచనలు ఉన్నటువంటి అది ఎవరైనా సరే ఆలోచన నుంచి బయటపడేయడానికి మనం ఏమైనా చేయొచ్చా అని బాగా ఆలోచించారు. విదిన్ నో టైం జనవరి 28వ తారీఖు వాల్మీకి శ్లోకమైనట్టు స్పందన ఐదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ రూపుదిద్దుకుంది. అయితే ఈ స్పందన ఐదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారు రాసినటువంటి ఒక మంచి పాటని మనం ఇప్పుడు విందాం. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన 2వ రోజు ఒక కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. పెళ్లిడుకొచ్చిన ఒక్కగానొక్క కూతురు ప్రేమలో విఫలమైన కారణంగా ఈ లోకం నుండి వెళ్లిపోయింది. కూతురే తమ లోకమనుకున్న ఆ తల్లిదండ్రులు విలవిల్లాడిపోయారు. ఆ అమ్మాయి పేరే స్పందన. ఆమె తల్లిదండ్రులే ఈదా నిర్మల గారు, ఈదా శామ్యూల్ రెడ్డి గారు. కూతురు దూరమైన వేదనలో ఉండి కూడా ఇలాంటి విషాదం, వేదన మరొక కుటుంబంలో జరగకుండా తానేమైనా చేయగలనా అని ఆలోచించారు శామ్యూల్ రెడ్డి గారు. ఆయన సంకల్పానికి తమ్ముడు ఈదా అంజిరెడ్డి గారు మరియు కుటుంబ సభ్యులు తోడుగా నిలవడంతో వాల్మీకి శ్లోకమైనట్టు శామ్యూల్ రెడ్డి గారి శోకం స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ గా రూపుదిద్దుకుంది. 2020 జనవరి 28వ తేదీన నాటి నవ్యాంధ్రప్రదేశ్ తొలి మహిళా హోమ్ మినిస్టర్ శ్రీమతి మేకతోటి సుచరిత గారి చేతుల మీదుగా ఎందరో ప్రముఖుల సమక్షంలో స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆవిర్భవించింది. ఎంతో మంది మేధావులతో చర్చించి సమస్యల గురించి మాట్లాడుకోవడం కంటే పరిష్కారాల దిశగా ముందుకు అడుగులు వేయాలని, ఒక్క బలవన్మరణం జరిగితేనే కాదు, పిల్లలు దారి తప్పుతున్నా, కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయని, ఆ కుటుంబాల క్షోభ వర్ణనాతీతమని గ్రహించి మనిషి ఆలోచన మారితేనే జీవితాలు మారుతాయని, ఆ ఆలోచనలు కూడా ఉన్నత విలువలు నేర్పేవిగా ఉండాలి అన్న ఆశయంతో విద్యార్థుల కోసం, ఉపాధ్యాయుల కోసం, తల్లిదండ్రుల కోసం, మనస్తత్వవేత్తల కోసం 12 రకాల కార్యక్రమాలు రూపొందించి వాటిని నిర్వహించడానికి అవిశ్రాంతంగా అనుక్షణం పనిచేస్తుంది స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్. ఈ క్రమంలో లక్షలాది మంది విద్యార్థులను, వేలాది మంది ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను, వందలాది మంది మనస్తత్వవేత్తలను ఈ ఉద్యమంలో భాగస్వాములను చేస్తూ అనేక కార్యక్రమాలు ఫౌండేషన్ నిర్వహిస్తూ వస్తుంది. ఎంతో మంది మేధావులు, ప్రొఫెసర్లు, సైకాలజిస్టులు అందించిన ప్రసంగాలు మరియు శిక్షణల స్ఫూర్తితో తమ జీవితాలను కాపాడుకున్నామని వందలాది మంది పిల్లలు ప్రత్యక్షంగా చెప్పడం ఫౌండేషన్ కృషికి నిదర్శనం. పరోక్షంగా లక్షలాది మంది తమ గుండెల నిండా ఆత్మస్థైర్యాన్ని నింపుకున్నామని చెప్పడం సంతోషించదగ్గ విషయం. ఇలా ఒక స్పందన ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేస్తుంది.
లక్షలాది మంది పిల్లల చేత స్పందనక్క స్పందనక్క అని పిలిపించుకుంటూ ఎన్నో కుటుంబాల్లో ఆనందాన్ని నింపుతోంది. ఒక్కగానొక్క కూతుర్ని పోగొట్టుకుని శోకతత్తులైన శామ్యూల్ రెడ్డి గారు, నిర్మల గారు ఈ రోజున వేలాది మంది స్పందనల్ని సంపాదించుకుని ధన్యజీవులయ్యారు. ఆ పిల్లల భవిష్యత్తులో తమ కూతురును చూసుకుని వేదనకి ఉపశమనం పొందుతున్నారు. ఇంత మంచి ఫలితాలను చూసిన తర్వాత ఈ కార్యక్రమాలను మరింత విస్తరింపజేసి అనేక మందికి సేవలందించడానికి సైకలాజికల్ రీసెర్చ్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ని ప్రారంభించాలని స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఒక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో గుంటూరు విజయవాడ హైవే పక్కన ఉన్న నంబూరు ప్రాంతంలో తొలి సైకలాజికల్ రీసెర్చ్ అండ్ వెల్నెస్ సెంటర్ నిర్మాణానికి 2023 మార్చి 24వ తేదీన సర్వమత ప్రార్థనలతో శంకుస్థాపన జరిగింది. రానున్న రోజుల్లో వైజాగ్ మరియు తెలంగాణలోని హైదరాబాద్ లో ఈ సెంటర్ల నిర్మాణానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 3000 మందికి పైగా స్వచ్ఛందంగా పనిచేస్తున్న వాలంటీర్లను కలిగి ఉన్న ఫౌండేషన్ ఇంతవరకు ఏ విధమైన డొనేషన్స్ స్వీకరించకుండా అన్ని కార్యక్రమాలను స్వశక్తితో నిర్విఘ్నంగా నిర్వహిస్తోంది. ఊహించని విధంగా ఇంత పెద్ద ఎత్తున వస్తున్న స్పందనకి పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేసి మంచి ఆలోచనలు కలిగి ఉన్నతమైన విలువలతో నిండి ఉండే సమాజ నిర్మాణానికి భావి భారత పౌరులను తీర్చిదిద్దేందుకు ఈ సైకలాజికల్ రీసెర్చ్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఎంతో ఉపయోగపడతాయి. అయితే వాటి నిర్మాణ మరియు నిర్వహణ సామర్థ్యం చాలా వ్యయప్రయాసలతో కూడి ఉంటుంది కనుక ఫౌండేషన్ ప్రతి ఒక్కరి విలువైన కంట్రిబ్యూషన్స్ ని మరియు డొనేషన్స్ ని ఆహ్వానిస్తుంది. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వారిని మానసికంగా దృఢపరిచి ఉన్నత విలువలతో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని ఆశిస్తోంది స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్. ఇలాగే ఇంకా ఎంతో మంది జీవితాల్లో స్పందన కలిగించడం ద్వారా అనేక మంది కాపాడబడాలని, వాళ్ళంతా ఈ భూమి మీద హాయిగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అభివృద్ధి కోసం ఇంతవరకు సహకరించిన ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లకు, మేధావులకు, రాజకీయ సినీ ప్రముఖులకు, మనస్తత్వవేత్తలకు, ఉపాధ్యాయులకు, డాక్టర్లకు, ప్రొఫెసర్లకు, అన్ని వర్గాల కమిటీ మెంబర్లకు, వాలంటీర్లకు, ముఖ్యంగా మీడియా రంగానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమాలకు ఇలాగే అందరూ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాం. సరైన ఉద్యోగం దొరకలేదని, ప్రేమలో మోసపోయామని, జీవితంలోకి గెలవలేమని, చిన్న చిన్న విషయాలకే యువత ప్రాణాలు కోల్పోతుంది, కన్నవారికి కడుపుకోత మిగిలిస్తుంది. మా ఇంట్లో జరిగిన ఈ విషయాలు ఏ ఇంట్లో జరగద్దని, మా కంట్లో కారని కన్నీరు ఏ కంట్లో కారద్దని, ఆత్మహత్యలు చేసుకునే పిరికితనంలో నుంచి ఆత్మగౌరవంగా బ్రతకాలన్న ధైర్యాన్ని నింపే ప్రయత్నమే మా ఈ స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్. సూసైడ్ ఫ్రీ ఇండియా ఇస్ అవర్ ఎయిమ్. ఇది స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ డ్రీమ్. ఎంతో మంచి ఆలోచనలతోటి, ఎంతో సదుద్దేశంతో ఏర్పడినటువంటి స్పందన ఈదా ఇంటర్నేషనల్ ఫౌండేషన్కి ఇందులో అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే సమాజము హెల్తీగా ఉండాలనే ఒక ఆలోచన, మనం బాగుండడమే కాదు మన పక్క వాళ్ళు కూడా బాగుండాలనే ఒక మంచి ఆలోచన శామ్యూల్ రెడ్డి సార్కి ఎప్పుడు ఏ మీటింగ్లో అయినా చెప్తూ ఉంటారు. అలాంటి ఉద్దేశంతో ఒక చక్కటి ప్రోగ్రామ్స్ 12 టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ డిజైన్ చేయడం జరిగిందండి. అందులో ఫస్ట్ది ఏంటంటే లైఫ్ ఈజ్ ప్రెషియస్, వాల్యూ ఇట్. చాలా మందికి ఏమవుతుందంటే అనుకున్న విషయాలు జరగలేదనో, లేకపోతే మనం అనుకున్నవి సాధించలేదనో, గోల్ సాధించలేదనో, లేకపోతే ఇంట్లో తల్లిదండ్రులు తిట్టారనో లైఫ్ గివప్ చేయడం అనేది చాలామంది ఈరోజు యూత్ని మనం చూస్తూ ఉంటాం. సో అలాంటి వారి కోసం ఇది లైఫ్ ఈజ్ ప్రెషియస్, వాల్యూ ఇట్. అండ్ 8 ఎలిమెంట్స్ ఆఫ్ వెల్నెస్. 8 ఎలిమెంట్స్ అంటే ఎమోషనల్గా, ఫిజికల్గా, ఎడ్యుకేషన్గా, ఫైనాన్షియల్గా అనేక రకాలైనటువంటి వెల్నెస్ ఎప్పుడైతే ఉంటుందో మన ఆలోచన ధోరణి చక్కగా ఉంటుందని ఒక మంచి ఉద్దేశంతో ఈ 8 ఎలిమెంట్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అది కాకుండా టీనేజ్ వాళ్ళ కోసం వాళ్ళు ఎలా ఉండాలి, ఏం చేయాలి, వాళ్ళ ఆలోచన ఎలా ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ట్రీట్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగిందండి.
అది కాకుండా ముఖ్యంగా స్పీక్ అని సూసైడ్ ప్రివెన్షన్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ అండ్ నాలెడ్జ్, మనకి ఏ విషయంలో ఎలా ఉండాలి, ఎంతవరకు నాలెడ్జ్ మనకు తెలిసి ఉండాలి, మన చదువులో ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ స్పీక్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామండి. అండ్ టీచర్స్, ముఖ్యంగా సొసైటీలో టీచర్స్కి వాళ్ళ పాత్ర ఏంటి, స్టూడెంట్స్ తోటి ఎలా ఉంటున్నారు, మనం ఎన్నో చూస్తూ ఉన్నాం సొసైటీలో, సమాజంలో, పేపర్లో రకరకాలైనటువంటి న్యూస్లు మనం చూస్తూ ఉంటాం. టీచర్స్ ఎలా ఉంటున్నారు ఏంటి అనేది, స్టూడెంట్ తోటి వాళ్ళ సంబంధం ఎలా ఉంటుంది అని, దీని గురించి టీచర్స్ వాళ్ళ పాత్ర ఏంటి సొసైటీలో అనే దాని గురించి ఒకటి ట్రెండ్ అనే ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగిందండి. అండ్ ప్రైజ్ అంటే సైకాలజిస్ట్, చాలా చోట్ల ఏమవుతుంటే సైకాలజీ అనగానే ఒక నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఏదైనా ఒక సమస్యతోటి కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు, అంటే నేను విమర్శించట్లేదు, బట్ ఏంటంటే కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు సరైనటువంటి డైరెక్షన్ లేకుండా ఉన్నప్పుడు, సరైనటువంటి సజెషన్ ఎదుటి వ్యక్తి నుంచి రానప్పుడు వాళ్ళ ఆలోచన ఎటు నెగిటివ్ వైపుకి వెళ్ళిపోతుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, లేకపోతే మెడిసిన్ వాడాల్సిందే అనేటువంటి ఒక నెగటివ్ ఇంపాక్ట్ సైకాలజీ అంటే అనేది ఉండకూడదని సైకాలజిస్ట్ల పాత్ర సొసైటీలో ఎంత ఉంది అనడానికి గాను ప్రైజ్ అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారండి. అండ్ సీడ్, హై స్కూల్ స్టూడెంట్స్కి, జస్ట్ అడలసెంట్ ఏజ్లో ఉంటారు వాళ్ళు, అప్పుడే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందో వాళ్ళ ఫ్రెండ్స్కి తప్ప తల్లిదండ్రులకి ఎవరు కొన్ని విషయాలు క్యాచ్ చేయలేరు. అలాంటి వాళ్ళ కోసం అవేర్నెస్ ప్రోగ్రామ్ సీడ్ స్టార్ట్ చేశారండి. అండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫర్ గర్ల్స్, ముఖ్యంగా ఎంత కాన్ఫిడెంట్గా ఉండాలి. ఒక ఆడపిల్ల ఈ రోజున చాలా చోట్ల ఉద్యోగం విషయంలో కానివ్వండి, లేకపోతే ఏదైనా బయటకు వెళ్ళి పనులు చేసి రావాలన్నా కూడా వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా ఉండాలి, ఫిజికల్ ఫిట్నెస్ ఎలా ఉండాలి, మనం ఎంత భయం లేకుండా వెళ్ళి రావాలి అనేటువంటి ఉద్దేశంతో సెల్ఫ్ డిఫెన్స్ ఫర్ గర్ల్స్. అండ్ ప్రైడ్ ఫర్ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్, ముఖ్యంగా తల్లిదండ్రుల పాత్ర. ఫస్ట్ స్టార్ట్ అయ్యేది తల్లి దగ్గర నుంచే, ప్రథమ గురువు తల్లి దగ్గర నుంచి ఎలాంటివి నేర్చుకోవాలి, తల్లి ఏం నేర్పించాలి పిల్లలకి, ఎలా ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ స్టార్ట్ చేశారండి. అండ్ ఇంకోటి ఫైనల్గా మరీ ముఖ్యంగా వనితా విభాగం. ఈ మధ్య మనకి కొన్ని వారాల నుంచి ప్రతి గురువారము వనితా విభాగంలో మీటింగ్ అవుతూ ఉంది. ఎంతో ఎమినెంట్ పర్సనాలిటీస్ని తీసుకొచ్చి వాళ్ళతోటి మంచి మంచి టాపిక్స్ అన్ని అందిస్తూ సార్ ఎంత కష్టపడుతున్నారో మేము చూస్తున్నాం. నేను దాదాపుగా 1 year నుంచి స్పందన ఇంటర్నేషనల్ ఫౌండేషన్లో ఉన్నానండి వాలంటీర్గా. బట్ ఇక్కడ జరిగినటువంటి మీటింగ్స్ కానివ్వండి, మోటివేషన్ కానివ్వండి, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సొసైటీ బాగుండాలని ఒక మంచి ఉద్దేశంతో సార్ చేస్తున్నటువంటి యజ్ఞానికి మన వంతు మనం ఏం చేయగలం అనేది ఆలోచించాలి. సో ఫ్రెండ్స్, ఇలాగ రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్ తోటి మనందరము ఇవాళ రావడానికి మెయిన్గా ఫైనాన్షియల్ వెల్నెస్. ఈ ఫైనాన్షియల్ వెల్నెస్ అంటే ఏంటి, ఎందుకు ఉండాలి, దీని ద్వారా మన మానసిక స్థితి ఎలా ఉంటుంది అనే మంచి టాపిక్ తోటి, చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి టాపిక్ అండి. సో ఈ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చంద్రిక మేడం గారిని ఇన్వైట్ చేస్తున్నాను. వెల్కమ్ చంద్రిక మేడం. థ్యాంక్ యూ మా. రెస్పెక్టెడ్ డిగ్నరీస్, తమ్మారెడ్డి భరద్వాజయ్ గారు, ప్రొడ్యూసర్, సచ్ ఎ వండర్ఫుల్ పర్సనాలిటీ. అంతకుముందే సార్ని స్టేజ్ మీద, అంటే మనం చూసేది అంటే వాళ్ళ లైవ్గా చూడలేము, సచ్ ఎ గ్రేట్ పర్సనాలిటీస్ కాబట్టి. అలాంటప్పుడు ఎప్పుడైనా టీవీలో అలా చూస్తూ ఉన్నప్పుడు అనిపిస్తూ ఉండేది, సార్ మాట్లాడే విధానం చాలా బాగుంటుంది కదా, ఏంటి అసలు ఇలా ఎలా మాట్లాడుతున్నారు అంటే. ఎప్పుడు కూడా వర్కర్స్ ఓరియంటెడ్గా మాట్లాడుతూ ఉంటారు, ఎంప్లాయీస్ ఓరియంటెడ్గా మాట్లాడుతూ ఉంటారు. అలా చూస్తూ ఉంటే అప్పుడు అనిపించింది. బట్ అప్పుడు ఏంటంటే మనం సహజంగా మనిషికి ఒక సహజ లక్షణం ఏంటంటే దాన్ని స్కిప్ చేస్తూ ఉంటాం. బట్ ఈరోజు సార్ ప్రొఫైల్ చూస్తూ ఉంటే సార్కి జీన్స్ పరంగా వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చే ఆ కమ్యూనిస్ట్ భావాజయవాలని చెప్పేసి నాకు అర్థమైంది. సచ్ ఎ వండర్ఫుల్ పర్సనాలిటీ. ముందు ఈ రోజు ఈ అవకాశం రావడం సచ్ ఎ గొట్టి. అండ్ అట్ ద సేమ్ టైం ఎమినెంట్ పర్సనాలిటీస్ డాక్టర్ హరికుమార్ గారు. ఇక్కడ డాక్టర్ హరికుమార్ గారు అంటే ఇద్దరు ఉన్నారు ఇక్కడ మనకి. ఒకళ్ళు వచ్చేటప్పటికేమో సార్ వచ్చేటప్పటికి ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీ, ఇంకొకరు వచ్చేటప్పటికి CIC గ్రూప్ ఫౌండర్ చైర్మన్,
అండ్ దెన్ శ్రవంతి మ్యామ్. ఇలాంటి గ్రేట్ పర్సనాలిటీస్ అందరి ముందు ఈ అవకాశం రావడం రియల్ ఇట్స్ ఏ గుడ్ థింగ్. సభాశీస్సులైన అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాంకి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. నేను రవికాంత్. ఈ స్పందన ఇంటర్నేషనల్ అనేది నాకు 3 సంవత్సరాల నుంచి పరిచయం. నేను ఎవరో ఇలా చెప్తే ఒక వాలంటీర్ ఇందులో, ఇప్పుడు వారు ఇక్కడ డైరెక్టర్ స్టేజ్లో ఉన్నారు, వారు చెప్తే రావడం జరిగిందనమాట. ఆ రోజు ఏదో ఫౌండేషన్ వాళ్ళు అంటే ఏదో భోజనానికి ఆ రోజు భోజనం అవుతుంది, సో ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది అనే ఉద్దేశంతో రావటం జరిగింది. అది నన్ను ఈ జర్నీ ఇంత దాకా తీసుకొస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫౌండేషన్స్ అంటే ఏదో వర్షాకాలంలో వచ్చే మష్రూమ్స్ ఎండాకాలంలో ఎండిపోయే లాగా ఉంటుందేమో అని నాకు ఒక రాంగ్ ఒపీనియన్ ఉండేది. సో అది కూడా కొంతవరకు నిజమే, కానీ స్పందన అనేది అలా అనిపించలేదు నాకు ఈ 3 ఏళ్లలో. సో రోజు రావడం చూడడం, ఇప్పుడు ప్రోగ్రామ్ జరిగినప్పుడల్లా నేను చూసేవాడిని, వచ్చేవాడిని. నాకు శామ్యుల్ సార్ ఒక మనసులో ఉన్న బాధని నేను ప్రతిసారి అబ్జర్వ్ చేసేవాడిని. మనం కూడా దీనికి ఏదో ఒక రకంగా ఏ విధంగా పనిచేయగలం అనేది నేను కూడా ఆలోచించాను. నేనైతే రిసోర్స్ పర్సన్ కాదు, నేను స్టేజ్లకి మైకులు పట్టుకొని మాట్లాడే పరిస్థితి నాకు లేదు, నేను మాట్లాడలేను కూడా. ఇంకేం చేయగలం? స్టేజ్ ఎక్కి మాట్లాడటమే కాదు కదా, స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే, స్టేజ్ ఎక్కి మాట్లాడే వాళ్ళు రావాలి అంటే ఈ స్టేజ్ని నిలపడం కోసం ముందు నుంచి ఒక వారం 10 రోజుల నుంచి వర్క్ చేసేది ఉంటుంది. సో ఆ పని మనం చేయొచ్చు. సో నాకు తెలిసిందల్లా ఒకటే, పనితోనే మాట్లాడతాను. ఎవరితోనో మాట్లాడాల్సి వస్తే అది పనే ఉంటుంది, వేరే నాకు ఇంకేం ఉండదు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, శామ్యుల్ రెడ్డి సార్కి వారి ఆశయ సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తానని వాగ్దానం చేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ కోఆర్డినేట్ చేయడం కావచ్చు, ఒక ప్రోగ్రామ్ డిజైనింగ్ కావచ్చు, అంతా చాలా చక్కగా చేస్తారు. అంతే, ప్రతి ఒక్క మనిషిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. సార్కి ఆ కోఆర్డినేట్ చేసే విధానం అనేది చాలా చక్కగా చేస్తారు. థ్యాంక్ యూ రవికాంత్ గారు. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు గ్రీట్ ఫార్మర్ డీజీపీ జయచంద్ర గారు ఫర్ బీ హియర్. సార్ ఒక్కొక్కసారి మీరు నిలబడితే అందరూ చూస్తారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ టు బి ద పార్ట్ ఆఫ్ హియర్ సార్. వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ జయచంద్ర గారు. అందరికీ నమస్కారం. నేను పెద్ద స్పీకర్ని కాదు, నాకు మాట్లాడటం రాదు పెద్దగా. అయినా అనవసరంగా నన్ను గురించి ఎక్కువ చెప్పాను. నేను అంతమంది కాదు, మామూలు మనిషిని నేను. అయితే ఏదైతే ఈ ప్రోగ్రాం చేశారో, ఇలాంటి కష్టం వచ్చినప్పుడు మనిషి నిలదొక్కోవటం చాలా అవసరం. మనిషి నిలదొక్కోవటం కాకుండా సమాజాన్ని గురించి ఆలోచిస్తూ నాకు వచ్చిన కష్టం ఇంకెవరికి రాకూడదు అని అనుకుని ఒక ఫౌండేషన్ పెట్టి నడిపిస్తున్న మన శామ్యుల్ రెడ్డి గారిని అభినందిస్తూ, అసలు ఇవేమిటి, ఈ సూసైడ్లో చాలా రకాలు ఉంటాయి. చిన్నపిల్లలు తల్లిదండ్రులు హింస పెట్టారని చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి మనం ఆలోచించగలం, వాళ్ళకి ఏదో కౌన్సిలింగ్ అనేది చెప్తాం. అలాగే స్కూల్లో మార్కులు రాలేదని చచ్చిపోయే పిల్లలు ఉంటారు, సూసైడ్ చేసుకునే పిల్లలు ఉన్నారు. వాళ్ళని గురించి ఆలోచించడానికి దానికి ఒక మార్గం వెతుకుతూ ఉంటాం. అలాగే ప్రేమలో ఫెయిల్ అయినాయి అని చచ్చిపోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆలోచిస్తాం. ఆ తర్వాత వచ్చేటప్పటికి పెళ్ళిళ్ళు అయినాక భార్యాభర్తలకి ఇది లేకుండా ఉండి చచ్చిపోయే వాళ్ళు ఉంటారు, అక్రమ సంబంధాలు ఉండి చచ్చిపోయేవాళ్ళు, సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత రైతులు ఆత్మహత్య లాంటి, అంటే ఫినాన్షియల్గా లేక, రైతులనే కాదు రకరకాల ఆస్పెక్ట్స్లో ఉద్యోగాల్లో డబ్బులు చాలక అప్పులు పాలైపోయి చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళని గురించి కూడా ఆలోచించవచ్చు. ఇన్నిటికీ మనం రకరకాలుగా మనం చెప్పి పిల్లలకు వచ్చేటప్పటికి సైకలాజికల్గా చెప్తాం, పేరెంట్స్ని బాగు చేద్దాం అనుకుంటాం, ఇంకోటి చెప్తూ ఉంటాం. నాకు తెలిసి చిన్నప్పుడు మా చిన్నప్పుడు ఎథిక్స్ క్లాసులు ఉండేవి, కొంతవరకు ధైర్యం ఇచ్చేయాలి. ఇవాళ అటువంటి ఏమి లేవు కాబట్టి డెఫినెట్గా మొదటి నుంచి కొంచెం సైకలాజికల్ క్లాసెస్ తీసుకుంటే బాగుంటుందేమో అనేది ఉంటుంది. బట్ అటువంటి ప్రయత్నాలు వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయేదానికి అసలు సమాధానం ఎవరా, మనకు తెలిసిన
పెద్ద మనుషులు ఇద్దరు నాకు తెలిసిన వాళ్ళు, మీకు కూడా తెలుసు. కోడెల శివప్రసాద్, డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు, మా రంగనాథ్ గారు యాక్టర్, వీళ్ళిద్దరూ సూసైడ్ చేసుకున్నారు. వాళ్ళిద్దరూ చాలా ధైర్యం చెప్పారు. నాకు పర్సనల్గా ఇద్దరు పరిచయం, బాగా పరిచయం. కోడెల శివప్రసాద్ గారు పెద్ద డాక్టరు, ఆయన ఒక రకంగా ఫ్యాక్షనిస్ట్ అంటారు, రౌడీ అంటారు, అన్నీ అంటారు, హోమ్ మినిస్టర్ కూడా చేశారు. అయినా కానీ అటువంటి మనిషి సూసైడ్ చేసుకున్నారు. దానికి కారణం ఏంటి, దాన్ని ఎలా అడికట్టగలం? రంగనాథ్ గారు మంచి యాక్టరు, చాలా సినిమాలు చేశారు, చాలా పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద హీరోగా చేశారు, సూపర్ హిట్ సినిమాలు చేశారు, తర్వాత క్యారెక్టర్ యాక్టర్గా చేశారు. ఆయన భార్య 10 సంవత్సరాలు నాకు కడతలేకపోతే మొత్తం ఆయన ఆర్టిస్టు అనేది కూడా లేకుండా ఆవిడ సేవలు చేశారు ఆవిడ పోయేదాకా. తర్వాత ఆయన ఎందుకు పోయారో ఎవరికి తెలియదు, ఆయన సూసైడ్ చేసుకున్నారు. ఆయన మాలాంటి వాళ్ళు, నేను నా జీవితంలో 7 సార్లు దెబ్బతిన్నా. 7 సార్లు ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకోవాల్సినంత పరిస్థితికి వెళ్ళి, అంటే తిండి లేని పరిస్థితి, ఫ్యామిలీ గడవని పరిస్థితికి తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాం. ఇటువంటి తరుణంలో నాకు 1-2 సార్లు ఆయన ధైర్యం చెప్పిన మనిషి. అటువంటి ఆయన సూసైడ్ చేసుకున్నారు. వీళ్ళిద్దరి కేసుని ఎలా సాల్వ్ అవుట్ చేయాలి, ఎలా ఆలోచించగలమా, దానికి కారణాలు ఏమైనా ఎత్తగలమా? అంటే అంత మెచ్యూర్డ్ పీపుల్, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితి. ఈ 60 ఏళ్ళు దాటిన వాళ్ళు జబ్బు చేసి చచ్చిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకు మనం పక్కన వాళ్ళని బాధ పెట్టాలని సూసైడ్ చేసుకునే వాళ్ళ గురించి ఆలోచించగలమా? కానీ వీళ్ళిద్దరిది ఏంటి, ఇలాంటి సూసైడ్లు కూడా ఉంటాయా? ఆలోచిస్తే ఏమో చాలా ఉన్నాయి, ఎందుకున్నాయో ఏంటో తెలియదు. బట్ దీని గురించి మనం ఎక్కువసేపు డిస్కషన్ ఎందుకు కానీ, బట్ మిగిలిన అన్ని గురించి ఆలోచిస్తున్న రెడ్డి గారు కానీ, ఫౌండేషన్ కానీ, మీలాంటి పెద్దలు చాలామంది ఇక్కడ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, సైకాట్రిస్టులు ఉన్నారు, వీళ్ళందరూ చేస్తున్న ఈ కృషికి డెఫినెట్గా చాలా సంతోషంగా ఉంది. నన్ను దీంట్లో పార్ట్ చేసిన మీ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ చెప్పిందండి అక్షరాల నిజమండి. మనం అనుకుంటున్నాము ఈ సమస్య మన దాకా రాలేదు కదా, మనం ఎకనామిక్గా బాగానే ఉన్నాము, ఎకడమిక్గా బాగానే ఉన్నాము, అన్ని రకాలుగా బాగానే ఉన్నాము, ఒక మంచి సపోర్ట్ ఉంది, మనకేం ప్రాబ్లం లేదని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ ఈరోజు ఏదైతే సార్ కోట్ చేశారో 2, కోట్ల శివప్రసాదరావు గారికి మంచి పేరు ఉంది, మంచి ఫ్యామిలీ ఉంది, అండ్ దెన్ రంగనాథ్ గారికి వాళ్ళ వైఫ్ ఏదైతే తనకంటే ముందే వెళ్ళిపోయిందో దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేక తను లైఫ్ని గివప్ చేశారు. ఆ రెండిటికి కారణం డిప్రెషన్ అండి. మనలో చాలా మంది ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుందో అంటే మీరంతా ఎడ్యుకేటెడ్, మీ అందరికీ తెలియదు, మీకు తెలియని ఆన్సర్ నేను చెప్తున్నానని కాదు, మనం ఎంత చేంజెస్లో ఉన్నాము అంటే అది అసలు నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. అంటే అంతకుముందు సౌత్లో తమిళనాడు మాత్రమే యాంగ్జైటీ డిప్రెషన్లో ఫస్ట్ ప్లేస్లో ఉంటే, దానిని దాటి ఇప్పుడు మనం ఏపీ అండ్ తెలంగాణ ఫస్ట్ ప్లేస్కి రాబోతా ఉన్నాయి, వచ్చాయని చెప్పి కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తా ఉన్నాయి. అంటే మరి ఈ విధంగా ఎక్కువ మంది ఫీల్ అవుతా ఉంటే, ఎక్కువ మంది ఇలా ఇబ్బంది పడతా ఉంటే, దాన్ని మనం గమనించలేకపోతే ఒక జీవితమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంది, ఒక ఫ్యామిలీ బాధపడతా ఉంది, ఆ ఫ్యామిలీ ద్వారా 150 మందికి పైగా ఎఫెక్ట్ అవుతా ఉన్నారు. ఒక్కరి జీవితం ఎంతమందికి ఇంపాక్ట్ చూపిస్తుందో ఒక్కసారి మనం అర్థం చేసుకుందాం. నేను చెప్పట్లేదండి, యూనిసెఫ్ చెప్తుంది. 7 ఒకళ్ళు ప్రెసెంట్ నవ్వేడేస్ వాళ్ళు డిప్రెషన్కి అడిక్ట్ అయితే డిప్రెసివ్ వేలో ఉండిపోతున్నారు, యాంగ్జైటీలో ఉండిపోతున్నారు అని చెప్తా ఉంటే, మరి ఒక WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అసలు సైకలాజికల్ హెల్త్ని, మెంటల్ హెల్త్ని హ్యూమన్ రైట్గా చేసింది అంటే వేర్ ఆర్ వి? మనం ఎక్కడున్నాము, మనం ఏం చేస్తున్నాము? నిజంగా మనమే ఇలా ఉంటే రేపటి రోజున మన పిల్లలు ఎలా ఉంటారు? ఏం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం? ఒక్కసారి ఆలోచించండి. సార్ చెప్పినవన్నీ కూడా చెప్తా ఉంటే రియల్లీ నాకు అవన్నీ గుర్తు అనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే మనం 2020లో 9.3% ఉందనుకున్న డిప్రెషన్ ఇప్పుడు 16.8% పెరిగింది అంటే ఎంత డ్రాస్టిక్ చేంజెస్. మరి దీన్ని ఇలానే వదిలేద్దామా? ఒక హ్యూమన్ బీయింగ్గా మన కర్తవ్యం ఏంటనేది స్పందన వెల్నెస్ వేవ్స్లో భాగంగా ఈరోజు ఒక టాపిక్ ఫినాన్షియల్ వెల్నెస్. ఇంకా దీనిలో టాపిక్స్ అన్ని ఫిజికల్ ఆస్పెక్ట్స్, ఇంటలెక్చువల్ ఆస్పెక్ట్స్, సైకలాజికల్ ఆస్పెక్ట్స్, కల్చరల్ ఆస్పెక్ట్స్, స్పిరిచువల్ ఆస్పెక్ట్స్, ఎన్వైర్మెంటల్ ఆస్పెక్ట్స్ చెప్తా ఉంటే రియల్ ఎంత టైం తీసుకుంటుందో అన్నిటి గురించి మనం తర్వాత చూద్దాం. ఫర్ దిస్ ఈరోజు ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ డాక్టర్ హరికుమార్ గారు టు షేర్ ద
few hours recording of this program. Thank you, sir. అందరూ ఒకసారి ఇలా పెట్టుకుందాం. లవ్ సింబల్, లవ్ సింబల్. అందరం ఒకసారి చెప్పండి. ఐ లవ్ స్పందన. వి లవ్ స్పందన. స్పందన అంటే రియాక్షనా రెస్పాన్సా? రియాక్షనా రెస్పాన్సా? ద వే ఆఫ్ రియాక్టింగ్ టు ది financial problem or health problem or family problem, is it a response or reaction? ఒకసారి మనం చూద్దాం సరిగ్గా రియాక్ట్ అవుతామా లేదా అనేసి. కాళ్ళు ఉన్న వాళ్ళు ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో కింద గీయండి. కాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రమే. వెరీ గుడ్, వెరీ గుడ్. అలా గీయగలరా? ఒక 30 seconds గీయండి, చూద్దాం మీరు ఎంత బాగా స్పందించగలరో. ఎస్, చేస్తున్నారు బాగా. 5 seconds ఓవర్ చేయాలి. తమ్మారెడ్డి భరద్వాజ గారిని చూస్తూ చేయండి. ఎస్, అలా అలా అంటూ ఎస్, 10 seconds అయిపోయింది, 15 seconds అయిపోయింది. ఈ వేలు ఇలా చూపిస్తూ 6 గీయండి. చేస్తూ 6 గీయండి. కాళ్ళతో చేతులతోనే కదా మనం స్పందించేది మొదట. విజయ్, ఎస్, గట్టిగా చెప్పట్లు. దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఈ కోఆర్డినేషన్ మన సెల్స్ మధ్య, మన శరీరము, మనసు, ఆత్మల మధ్య కోఆర్డినేషన్ ఉంటే సరిగ్గా రెస్పాండ్ అవుతాం. లేకపోతే ఇన్ని మాటలు చెప్పినటువంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా చిన్ని విషయాలకు డంగని సూసైడ్ చేసుకుంటారు. దిస్ కోఆర్డినేషన్ వాట్ యు హ్యావ్ సీన్ బిట్వీన్ హ్యాండ్ అండ్ ది లెగ్, మనం ఏదైతే చూసామో, ఇట్ హ్యాస్ టు బి దేర్ బిట్వీన్ బాడీ, మైండ్ అండ్ సోల్. ఓకే, అందరం ఇలా పెట్టుకుందాం, చేతులు నమస్కారం పొజిషన్లో పెట్టుకుందాం. దీనివల్ల రైట్ అండ్ లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ది బ్రెయిన్ బ్యాలెన్స్ అవుతాయట. ఓకే, ఇలా పెట్టుకొని చక్కగా కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకునే ముందు చిరునవ్వు ముఖం మీద పెట్టుకోండి. నో ఇన్కమ్ ట్యాక్స్ పేయింగ్ ఫేస్. కళ్ళు మూసుకొని ఒకే ఒక్క నిమిషం మన స్పందన కోసం హాయిగా చక్కని చిరునవ్వుతో శ్వాసను గమనిస్తూ ఉంటే, మన ప్రాణాన్ని గమనిస్తూ ఉంటే, ముఖమంతా చక్కని చిరునవ్వు స్ప్రెడ్ అవుతూ ఉంది. శ్వాసామృతం ముఖం మీద చక్కని దరహాసాన్ని, చిరునవ్వును పెంచుతూ, ముఖమంతా చక్కని చిరునవ్వు. అలా శరీరమంతా కూడా అణువణువు చిరునవ్వుతో ప్రకంపిస్తూ ఉంటే ఎవ్రీ సెల్ ఈజ్ స్మైలింగ్ సోల్ఫుల్లీ. యాజ్ యు ఆర్ అబ్జర్వింగ్ ద బ్రెత్, ప్రాణాన్ని గమనిస్తూ దరహాసాన్ని అలా స్ప్రెడ్ చేస్తుంటే శరీరం తేలికగా అవుతుంది. నఖశిఖ పర్యంతం, హెడ్ టు టో ఈజ్ స్మైలింగ్ సోల్ఫుల్లీ. 40 seconds ఓవర్ 20 seconds. శరీరం అంతా తేలికగా అవుతూ, ఎక్కడైనా బాధ ఉంటే, మీలో నొప్పి కానీ, స్మైల్తో నింపండి. యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. బీ ఎ డెలిబరేట్, కాన్షియస్ క్రియేటర్ of wealth, happiness, joy, power. అలా స్ప్రెడ్ చేస్తూ ప్లాజా హోటల్లో స్మైల్స్ నింపండి. బాధలో నింపుతూ ఉంటే, కష్టంలో నింపుతూ ఉంటే, యూ కెన్ ఫీల్ ఇట్ ఈస్ డిజాల్వింగ్. నొప్పి, బాధ తగ్గుతూ spread the smiles into Harita Plaza Hotel, Bhagyanagar. Whole India is smiling because of our Spandana organization here. Spread the smiles into whole globe. అలా స్ప్రెడ్ చేస్తుంటే అణువణువు ఆరోగ్యం,
ఆత్మవిశ్వాసం, ఆనందం. చివరి 10 సెకండ్స్. అంతటా సర్ప్లస్గా ఉంది వెల్త్, ఆనందం. యూ హ్యావ్ యువర్ ఓన్ షేర్. శరీరం అంతా తేలికగా అవుతుంది, మనస్సంతా ప్రశాంతంగా అవుతూ యూ డిజర్వ్ ద బెస్ట్. ఇట్ మే బి హెల్త్, వెల్త్. యు ఆర్ ది కంట్రిబ్యూటర్. లాస్ట్ 5 సెకండ్స్. శరీరం అంతా తేలికగా అవుతూ, మనస్సంతా ప్రశాంతంగా అవుతూ యూ కెన్ ఫీల్ స్పందన ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఆ ఏంజల్ మన వైపు ప్రేమగా చూస్తూ దైవత్వాన్ని మన వైపు వర్షిస్తూ ఉంది. షీ ఈస్ స్ప్రెడింగ్ ద సోల్ఫుల్ స్మైల్స్ ఇంటు దిస్ హాల్, మేకింగ్ ఇట్ మోర్ పాజిటివ్, మోర్ వైబ్రెంట్, పవర్ఫుల్, పీస్ఫుల్. లాస్ట్ ఫ్యూ సెకండ్స్. శరీరం అంతా తేలికగా అవుతూ బ్లెస్ యువర్ బాడీ విత్ గుడ్ హెల్త్, విత్ దిస్ స్మైలీ కాన్షియస్నెస్. Bless our organization, our psychology university, which is going to be built in coming years. హాయిగా చేతులు కళ్ళ మీద ఉంచుకుందాం. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు స్పందన. ఇదా ఇంటర్నేషనల్ వెల్నెస్ వేవ్స్. ఎంతమందికి బాగా నచ్చింది? ఎస్, దిస్ ఈజ్ స్పందన షేరింగ్ సోల్ఫుల్ స్మైల్స్. అంటే విజయం వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు చక్కని స్మైల్ మామూలే. అయితే మీరు ఇలా స్మైల్ను ప్రాక్టీస్ చేస్తూ ఎక్కడైనా బాధ, నొప్పి ఉంటే దాన్ని కూడా స్మైల్తో చూస్తూ ఉంటే శత్రువును కూడా స్మైల్తో చూస్తాం, కష్టాన్ని కూడా ఇష్టంగా చూడగలుగుతాం. ఇక్కడ సరి చేసుకుంటుంటే స్మైల్తో స్వీయ మార్పుతోనే జగత్ మార్పు. నిష్కామ కర్మ అని అన్నాం చూడండి, ఎవ్వరికి ఏం తెలియాల్సిన అవసరం లేదు. ఇక్కడ నింపుతూ ఉంటే స్మైల్స్, ఆ స్మైల్ ఈజ్ కంటేజియస్ కాబట్టి అంతటా స్మైల్స్ నింపుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ పని చేస్తుంటాడు. రోగం తెచ్చుకున్నటువంటి మనం ఇలా స్మైల్స్ నింపుతూ ఉంటే మన బాధ్యత మనం నిర్వర్తించినట్టు. మనం ఎంత రోజు ఇది సాధన చేస్తే ఇతరుల అవసరం లేకుండా నన్ను పట్టించుకో, నీ ఉంటేనే నేను కాకుండా నేను ఏమి ఇవ్వగలను అన్నటువంటి స్థితికి మనమందరం కూడా వస్తామని, ఆల్రెడీ ఉన్నామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. సార్ క్లాస్ అంతా ఇలానే ఉంటుందండి. అందుకని సార్తో మేము మలేషియా వెళ్ళడానికి చాలా ఇష్టపడుతున్నాం. మే 22 స్పందన పుట్టినరోజు అండి. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక చోట ప్రోగ్రామ్ సెలబ్రేట్ చేయడం మన ఫౌండేషన్ యొక్క ఆనవాయితీగా చేస్తూ ఉన్నాం. లాస్ట్ ఇయర్ దుబాయ్లో చేసాం. ఈసారి దాన్ని మలేషియాలో చేయాలి, దానికి కొంత అవార్డ్స్ ఇవ్వాలి, టీచర్స్కి కావచ్చు, ఎమినెంట్ పర్సనాలిటీస్ కావచ్చు అనుకున్నాం. ఆ రోజు కలవడం అనేది రియల్లీ వీఆర్ హ్యాపీ సార్. ప్రోగ్రాంలో భాగంగా మనకు తెలిసిందే సార్ తమ్మారెడ్డి భరద్వాజయ్య గారు ఆల్వేస్ బిజీ. థ్యాంక్ యూ హరికుమార్ గారు, డాక్టర్ హరికుమార్ గారు అండ్ తమ్మారెడ్డి భరద్వాజయ్య గారు. శ్రవంతి మ్యామ్కి మిస్సెస్ ఇండియా అవార్డు వచ్చినందుకు చిన్న సన్మానం. ఎస్, మన స్పందన నుంచి ప్రతిస్పందన. ప్లీజ్ జాయిన్ అంజిరెడ్డి గారు, ప్లీజ్ ఒక పిక్ తీసుకుందాం సార్, ప్లీజ్ ఒక్క నిమిషం రండి. మిస్సెస్ ఇండియా 2024 మిస్సెస్ శ్రవంతి, డాక్టర్ శ్రవంతి గారు. ఎస్, ప్రేమను అందిస్తే ప్రేమ ఇంకా ఇంకా అందరికీ స్ప్రెడ్ అవుతుంది అనేటువంటి కాన్సెప్ట్. దట్స్ ఇట్ సార్. అరే నేను ఇప్పుడే చెప్పాను యార్, అవ్వట్లేదు ఇక్కడ అందరూ, అదే నా ప్రాబ్లం. ఇప్పుడు ఈవినింగ్ లోపు మిమ్మల్ని అందరినీ ఫాలో అయ్యేలాగా చేస్తాను నేను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సార్. అండ్ బిహాఫ్ ఆఫ్ అలీ ఖాన్ గారు, తమ్మారెడ్డి భరద్వాజయ్య గారికి a small token of love regarding of him. Thank you sir, thank you so much Ali Khan garu and Tammareddy Bharadwajay garu. Yes. Thank you. Behalf of our Spandana International Foundation, we have to show our gratitude to Dr. Hari Kumar garu, Ippanapalli, Hari Ippanapalli garu. Yes. He is the chairman and CEO of CIC group of companies. Sir, please accept a small token of love, sir, please. శ్రీనివాసమూర్తి గారు మీకు కూడా ఉంటే ఏరి సార్ బయట ఉన్నట్టున్నారు. థ్యాంక్ యూ హరి ఇప్పనపల్లి గారు, థ్యాంక్ యూ సార్. సార్ ఇంత చేసిన వాళ్ళు విజయ్ భాస్కర్ గారికి అండ్ కొంచెం మా ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ సపోర్టర్, మరి డాక్టర్ హరికుమార్ గారు మీకు కూడా ఫెలిసిటేట్ చేపిస్తే ఇంకా బాగుంటుందేమో. వద్దా సార్? 3 నిమిషాలు తీసుకున్నారా? విజయ్ కుమార్ గారు మన కంటెంట్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్. జయచంద్ర గారు సార్ ప్లీజ్ జాయిన్ విత్ us సార్, ప్లీజ్ సార్. మీరు లేట్గా వచ్చారని మేము గుర్తించినా మీరు వచ్చినందుకు వీఆర్ వెరీ హ్యాపీ సార్. ప్లీజ్ ఫార్మర్ డీజీపీ, థ్యాంక్ యూ. Thank you very much. సార్ ఒక్క నిమిషం సార్. తమ్మారెడ్డి భరద్వాజ గారు, మీరు మన ఫౌండేషన్ కి ఇంతసేపు టైం కేటాయించడమే గ్రేట్ సార్. బట్ మన ఫార్మర్ డీజీపీ జయచంద్ర గారికి కూడా బిహాఫ్ ఆఫ్ అవర్ ఫౌండేషన్ స్మాల్ టోకెన్ ఆఫ్ లవ్ సార్, ప్లీజ్. దయచేసి చిన్న గమనిక ఏంటంటే, ఇక్కడ నాకు ప్రతి టేబుల్ మీద ఒక ఇంపార్టెంట్ పర్సన్ కనబడుతున్నారు. అందరు లీడర్స్ ఎవరు, అక్కడ వెంకట గారు కావచ్చు, ఇక్కడ జయరావు గారు కావచ్చు, అక్కడ శ్రీనివాస్ గారు కావచ్చు, అక్కడ సత్యమాష్ గారు కావచ్చు. అంటే ఇక్కడ అందరూ స్టేజ్ మీదకి వచ్చేవాళ్ళే ఉన్నారు, అందరు స్టేజ్ మీద మాట్లాడగలిగిన వాళ్ళే ఉన్నారు, అందరూ లీడర్సే ఉన్నారు. కాకపోతే ఈరోజు కొంత అవకాశం ఇక్కడ వచ్చింది, మరో స్టేజ్ మీద మనందరం కలుద్దాం. దయచేసి ఇది గమనించవలసిందిగా మన్నించవలసిందిగా నాకు విజ్ఞప్తి. అంటే ఈరోజు కూర్చున్న మన ఉద్దేశం ఏంటంటే ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయడానికి, కాబట్టి ఆ విధంగా మన కార్యక్రమం ముందుకెళ్ళాం. అలాగే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మనం ప్రోగ్రామ్ ఒక 10 నిమిషాలు లంచ్కి వెళ్దామండి, కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ తమ్మారెడ్డి భరద్వాజ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.